వ్యూవర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ప్రస్తుతం మనం తాజ్ కృష్ణలో జరుగుతున్న ఆకృతి అనే ఎగ్జిబిషన్లో ఉన్నామండి. ఇక్కడ కనుక మనం చూస్తూ ఉంటే బోల్డ్ అనే డిజైనర్ స్టాల్స్ ఉంటాయండి. మరి ఇందులో కూడా మనకి ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అది లెహంగాస్లో కానీ, శారీస్లో కానీ, డ్రెస్సెస్లో కానీ, అలాగే ఫ్యాషనబుల్ యాక్సెసరీస్ వీటన్నిటిలో కూడా లేటెస్ట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనం ఈ ఎగ్జిబిషన్లో చూడొచ్చండి. మరి ఎగ్జిబిషన్ మనకి 17th and 18th of June మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జిబిషన్లో ఉన్న కలెక్షన్ ఏంటో చక్కచక్క వెళ్ళి చూసేద్దాం పదండి. సో ఇప్పుడు మనం మరో డిజైనర్ స్టాల్లోకి వచ్చేసామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి డిజైనర్ వేర్ ట్యూనిక్స్ అనేవి అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. కొన్ని వచ్చేసి మనకి ట్రెడిషనల్గా ఈ ప్యాటర్న్స్లో కూడా ఇచ్చేసారండి. పైనుంచి అంతా కూడా మనకి స్లిమ్గా వచ్చేసి కిందకి వచ్చేసరిలో మనకి గేరా తెలుస్తుంది కదా, ఆ ప్యాటర్న్లో ఇచ్చారు. పైన అంతా కూడా ఏంటంటే మనకి బేస్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నారండి. దీనిలోనే మనకి ఏంటంటే సింపుల్గా సెల్ఫ్ చెక్స్ లాగా తెలుస్తున్నాయి కదా. మరి ఇంకా స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కాంట్రాస్ట్గా పింక్ కలర్ తీసుకున్నారు. దీని మీదనే గోటాపత్తి వర్క్ అలాగే అక్కడక్కడ మనకి పర్ల్ వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా బోట్ నెక్ లాగా ఇచ్చారనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా మనము ట్యూనిక్స్ని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొంచెం స్ట్రైట్ ఫిట్లో కానీ మనం ఈ ప్యాటర్న్స్లో కావాలి అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చండి. సో దీనిలో ఏంటంటే పైనుంచి అంతా మనం చూస్తూ ఉంటే కనుక హై నెక్ వచ్చేసేసింది. ఇక్కడ జ్యువెలరీ ప్యాటర్న్ లాగా మనకి ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న బీడ్స్ లాగా యూజ్ చేశారనమాట గోల్డ్ తోటి. దెన్ కిందకి వచ్చేసరికల్లా ఇది ఒక కోట్ మోడల్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే ఆల్ అటాచ్డ్ అనమాట. దీని లోపల అంతా కూడా మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు. పైనుంచి చూస్తుంటే మనకి కోట్ మోడల్ లాగా కనిపిస్తుంది. దానికంతా కూడా మనకి లేసింగ్ గోల్డెన్ బాల్స్ తోటి ఈ ప్యాటర్న్లో ఇచ్చారు. ఇంకా స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఆల్మోస్ట్ 3/4 స్లీవ్స్ ఇచ్చేసి దానికి కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అవే మనకి లేసింగ్ కూడా ఇచ్చేసినట్టు మనం చూడొచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్యాన్సీగా ఉండేవి చూడాలి అంటే కనుక ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. దీనిలో వచ్చేసి మనకి పైనంతా కూడా కొంచెం లెహరియా లాగా ఉండేదాన్ని ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. ఈ యోగ్ దగ్గర చూస్తూ ఉంటే కనుక డిఫరెంట్గా ఒక పట్టీ లాంటివి తీసుకున్నారండి. అదంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి ఎంబోజ్ అయినట్టుగా మనకి వర్క్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. అక్కడక్కడ మనకి పర్ల్ వర్క్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి కవర్ చేసేసారనమాట. అండ్ ఫైనల్గా చూస్తూ ఉంటే కనుక దుపట్టాని మనకి ఈ ప్యాటర్న్లో ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. ఇది వచ్చేసి దుపట్టా కాదు, ఇది ఆల్రెడీ స్టిచ్డ్ అనమాట. మనం కావాలి అనుకుంటే ఈ ప్యాటర్న్లో ఇలా తీసుకోవచ్చండి. దీనిలో ఏంటంటే మనకి టాజల్స్ని కూడా డిజైన్ చేసేసారు. నెక్స్ట్ వచ్చి కొంచెం నార్మల్ లెంత్లో ట్యూనిక్స్ని చూడాలి అంటే కనుక మనం కొంచెం సిమిలర్ ప్యాటర్న్లో చూసుకోవచ్చు అనమాట. ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. దీని లోపల కనుక మనం చూస్తూ ఉంటే మనకి లోపలంతా కూడా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నారు. దీని మీదనే టెంపుల్ డిజైన్స్ తోటి మనకి బూటీస్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. నెక్ కూడా వచ్చేసి ఫ్రంట్ కూడా మరీ డీప్గా కాకుండా కొంచెం సింపుల్ నెక్ అనేది ఇచ్చేసారు. అండ్ దీనిలో హైలైట్ పార్ట్ ఏంటి అంటే మనకి ఓవర్ కోట్లా ఒకటి ఇచ్చారండి. దాన్ని ఫ్రంట్ నుంచి మనం చూస్తూ ఉంటే కనుక జస్ట్ ఒక షాల్ని కానీ ఒక స్కార్ఫ్ని కానీ వేసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో మనకి డిజైన్ చేశారనమాట. దీనిలోనే ఒక బ్రూచ్ లాగా వచ్చిందండి. మనకి ఫ్లవర్ ప్యాచ్ అనేది ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్ ప్యాచెస్ మనకి వన్ సైడ్ వచ్చేసి మిగతా అంతా కూడా మనకి ఈ ప్యాటర్న్లో ఇలాగా టై చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా కూడా మనం ట్యూనిక్స్ని తీసుకోవచ్చు. ఇంకా పార్టీ వేర్ ట్యూనిక్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న కలెక్షన్ ఓవరాల్గా మీరు ఒక లుక్ వేసేసేయచ్చు.